వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనం ఎక్సర్సైజ్ 2Cకి మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామండి. అంటే మనకి డొమైన్ వరకు ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్స్ అండి. అంటే మనకి రియల్ ఫంక్షన్ అంటే మనం ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ బి సబ్సెట్ ఆఫ్ ఆర్ అయితే వాటిని రియల్ ఫంక్షన్స్ అంటాం. ఓన్లీ బి సబ్సెట్ ఆఫ్ ఆర్ అయితే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటామండి. ఇప్పుడు మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ అవుట్పుట్ అంటే మన డొమైన్ అంటే ఇన్పుట్ అండి, మనకి రేంజ్ అంటే అవుట్పుట్. పాసిబుల్ అవుట్పుట్ ద రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ ఆఫ్ ఏ రియల్ వేరియబుల్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ టేకెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అట్ ద పాయింట్స్ ఇన్ ఇట్స్ డొమైన్ అండి. అంటే మనకి రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్ పాసిబుల్ అంటే మామూలుగా అయితే ఏ అయితే వాల్యూస్ మనకి అసైన్ అయినాయో అంటే ఇక్కడ ఇమేజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే దీనికి వీటికి అసైన్ అయినాయో వాటిని మనం మామూలుగా అయితే రేంజ్ అన్నాం. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అయితే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ అన్నామండి. అంటే మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైనా రియల్ ఫంక్షన్ ఇస్తే రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ 4 స్టెప్లు ఉన్నాయండి. అంటే ఇచ్చిన ఫంక్షన్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. తర్వాత సాల్వ్ ద ఈక్వేషన్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాస్తామండి. అంటే మనకి ఇచ్చింది y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలాగే ఈ ఇచ్చిన దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాస్తాం. అంటే x ఈక్వల్ టు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉంటుంది. ఫైండింగ్ ద వాల్యూస్ ఆఫ్ y ఫర్ which values of x is obtained from x is equal to f of y and all real and the domain of f. The fourth point ఏంటంటే the set of values of y obtained step 3 as the range of f అండి. అంటే ఇచ్చిన దాన్ని మనం y is equal to f of x అనుకుని తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయాలండి. x is equal to ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయాలి. అలాగే తర్వాత వైకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. వాల్యూస్ ఆఫ్ x obtained from x is equal to f of y are real and the domain of f and the set of values of y obtained in the step 3 as the range of f అండి. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే మనకి x ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాయాలి. x ఈక్వల్ టు పై ఆఫ్ y అనుకుంటే మనకి y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి ద స్టెప్ 3లో. ఆ y వాల్యూస్ ఎలా ఉండాలంటే మనకి రియల్ అండ్ డొమైన్ ఆఫ్ అంటే విచ్ వాల్యూస్ ఆఫ్ x obtained x ఈక్వల్ టు పై ఆఫ్ y ఆర్ రియల్ అండ్ ద డొమైన్ ఆఫ్ f అండి. రియల్ అండ్ డొమైన్ ఆఫ్ f. ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ y obtained ఇన్ స్టెప్ 3 యాజ్ ద రేంజ్ ఆఫ్ f. రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 4 స్టెప్స్ ఉన్నాయి కదండి. అవి ఒకసారి మనం ఎగ్జాంపుల్ సమ్స్ ద్వారా చూద్దాం. అంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఇది రూట్ ఆఫ్ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో మార్చేయాలి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 16 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ మామూలుగా అయితే వై స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 16 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి. ఇక్కడ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో మార్చేయాలి. తర్వాత వైకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది మనకి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 కాబట్టి అంటే 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ 16 మైనస్ వై స్క్వేర్ ఆల్సో ఈక్వల్ టు ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అండి. అంటే 16 మైనస్ వై స్క్వేర్ని ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుంది కాబట్టి వై స్క్వేర్ మైనస్ 16 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే వై మైనస్ 4 ఇంటూ y ప్లస్ 4 అండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. y బిలాంగ్స్ టు మనకి ఇన్ఈక్వాలిటీస్లో నుంచి ఎలా రాస్తాం అంటే y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -4 అండి. ఇది క్లోజ్డ్ ఇంటర్వల్. అంటే y బిలాంగ్స్ టు -4 అండి. అంటే మనకి ఇక్కడ రేంజ్ అవుట్పుట్ అండి. అవుట్పుట్ అంటే ఇక్కడ మైనస్ తీసుకోం కాబట్టి మనకి రేంజ్ అంటే ఇక్కడ మన వాల్యూస్ మైనస్ వాల్యూస్ తీసుకోండి y వాల్యూ. అంటే -2 అంటే 0 నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే రేంజ్ అంటే రేంజ్ ఈజ్ 0 to 0 4 అండి ఇది రేంజ్. అంటే
మైనస్ వాల్యూస్ ఇక్కడ రాస్తే y వాల్యూ ఇక్కడ డిఫైన్ అవుతుంది కాబట్టి -4 -3 -1 ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఉంటాయంటే పాజిటివ్ వాల్యూసే ఉంటాయండి రేంజ్ అంటే y వాల్యూస్ కాబట్టి రేంజ్ ఈజ్ మనకి అవుట్పుట్ వాల్యూ అంటే సమ్ ఫంక్షన్స్ అండ్ దేర్ గ్రాఫ్స్ అండి ఇక్కడ మనకి ఐడెంటిటీ ఫంక్షను లెట్ ఆర్ బి ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ డిఫైన్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ బై y ఈజ్ f of x ఈజ్ x అండి ఫర్ ఈచ్ x బిలాంగ్స్ టు ఆర్ సచ్ ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ మనం ఐడెంటిటీ ఫంక్షన్ అంటామండి అంటే మనకి ఇక్కడ ఐడెంటిటీ ఫంక్షన్కి సంబంధించి ఇక్కడ y ఈజ్ f మ్యాప్స్ ఆర్ టు ఆర్ అయితే y ఈజ్ f of x అండి f of x ఈజ్ ఏమవుతుందంటే x అవుతుంది అంటే x బిలాంగ్స్ టు ఆర్ అండి ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది చూద్దాం మనకి 10th క్లాస్లో నేర్చుకున్నట్టు x ఈజ్ xకి y వాల్యూస్ ఇస్తే yకి అంటే ఇక్కడ 0 1 2 అయితే x ఈజ్ 0 అయితే మనకి ఇక్కడ f of 0 అంటే ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుందండి అలాగే y ఈజ్ 1 అయితే y ఈజ్ 1 x ఈజ్ 1 అయితే f of x అంటే ఏమవుతుందంటే 1 అవుతుంది అలాగే x ఈజ్ 2 అయితే f of 2 అంటే 2 అవుతుందండి ఇది ఐడెంటిటీ ఫంక్షను అంటే y ఈజ్ f of x ఈజ్ x అండి అంటే మనం మామూలుగా అయితే గ్రాఫ్కి ఇస్తే మనకి ఇది x ఈజ్ 0 y ఈజ్ 0 అంటే ఆరిజిన్ వస్తుందండి అలాగే మనకి 1కి 1 అంటే ఇక్కడ 1 2 2 3 అండి ఇక్కడ 1కి 1 అంటే ఇక్కడ పోతుంది 2కి 2 అంటే ఇక్కడ 1 2 ఇక్కడ ఇలా వస్తుందండి అంటే మనకి స్ట్రైట్ లైన్ ఎలా వస్తుందంటే పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండి ఇది మనకి గ్రాఫ్ y ఈజ్ f of x ఈజ్ x అయితే ఐడెంటిటీ ఫంక్షన్ అయితే మనకి గ్రాఫ్ ఇలా వస్తుందండి ఇది స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది అంటే ఇట్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అండి అంటే 0 ఆరిజిన్ కూడా పాస్ అవుతుంది y ఈజ్ x అండి y ఈజ్ x అంటే y ఈజ్ f of x ఈజ్ x అయితే దాన్ని ఏమంటామంటే మనం ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం లెట్ ఆర్ బి ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండి డిఫైన్ రియల్ వర్డ్ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ y ఈజ్ f of x ఈజ్ x అయితే దాన్ని ఏమంటామంటే సచ్ ఫంక్షన్ని మనం ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం దానికి గ్రాఫ్ అండి ఇది ఇట్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండి డిఫైన్ ద ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ బై y ఈజ్ f of x ఈజ్ c x బిలాంగ్స్ టు ఆర్ అండి వేర్ c ఈజ్ ఏ కాన్స్టెంట్ అండ్ ఈచ్ x బిలాంగ్స్ టు ఆర్ హియర్ f ఈజ్ ఆర్ అండ్ ఇట్స్ రేంజ్ ఈజ్ మనకి సెట్ c అండి అంటే మనకి f of x ఈజ్ x అయితే మనకి దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అన్నాం ఇక్కడ f of x ఈజ్ కాన్స్టెంట్ అయితే దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటామండి x బిలాంగ్స్ టు ఆర్ అయితే అండ్ రేంజ్ అయితే మనకి అక్కడ మనకి ఐడెంటిటీ ఫంక్షన్లో డొమైన్ అంటే రియల్ నెంబర్స్ అండి అలాగే రేంజ్ కూడా మనకి రియల్ నెంబర్స్ వస్తుంది అంటే మనం 0 1 2 తీసుకుంటే అక్కడ మనకి అవి కూడా మనకి అవుట్పుట్ వాల్యూస్ కూడా మనకి మనం y ఈజ్ f of x ఈజ్ x గ్రాఫ్కి ఇస్తే మనకు వచ్చే వాల్యూస్ కూడా రియల్ నెంబర్స్ వస్తాయి కాబట్టి అక్కడ డొమైన్ అండ్ రేంజ్ రియల్ నెంబర్స్ అవుతుంది ఆర్ అవుతుందండి ఇక్కడేమో మనకి y ఈజ్ f of x ఈజ్ కాన్స్టెంట్ వాల్యూస్ అయితే మనకి అంటే x మనం x కొన్ని వాల్యూస్ తీసుకుంటే 0 1 2 తీసుకుంటే y వాల్యూ ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుందండి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది అంటే ఇక్కడ మనం 3 తీసుకుంటే మనకి గ్రాఫ్ గీస్తే ఇక్కడ 0 వద్ద అంటే 3 అవుతుందండి అంటే 1 2 3 అండి అంటే 0 వద్ద 3 అవుతుంది అలాగే 1 వద్ద ఇక్కడ 1 వద్ద 3 అవుతుంది అలాగే 2 వద్ద 3 అవుతుందండి కాబట్టి ఇది అంటే కాన్స్టెంట్ ఫంక్షన్కి మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే మనకి 10th క్లాస్లో తీసుకున్నట్టు ఎక్స్కో కొన్ని వాల్యూస్ తీసుకుంటే y ఈజ్ f of x ఈజ్ c అయితే సమ్ కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే x బిలాంగ్స్ టు ఆర్ అండి అంటే మనకి అవుట్పుట్ వాల్యూస్ అన్నీ మనకి ఏమవుతాయంటే ఓన్లీ కాన్స్టెంట్ వస్తుందండి కాబట్టి ఇక్కడ డొమైన్ అంటే మనం తీసుకునే వాల్యూస్ డొమైన్ అండి ఇన్పుట్ వాల్యూస్ అంటే మనకు ఆర్ అవుతుంది అలాగే రేంజ్ అంటే మనకి వచ్చే అవుట్పుట్ వాల్యూ అండి అవుట్పుట్ వాల్యూ అంటే
మనకు వచ్చేది అంటే ఇవి కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి మనం మామూలుగా రాసేటప్పుడు ఇక్కడ 3 అని రాస్తాం. లేకపోతే మనం కాన్స్టెంట్ సి అని రాస్తే ఇక్కడ రేంజ్ ఈజ్ సెట్ సి అని రాస్తామండి. ఇక్కడ సెట్ 3 అని రాస్తాం రేంజ్ అంటే. ఇది మనకి కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అండి. ఎగ్జాంపుల్ 12 అండి. లెట్ n బి ద సెట్ ఆఫ్ ఆల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ డిఫైన్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ n to n బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 1 అండి. యూజింగ్ ద డెఫినేషన్ కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో అన్నాడు. అంటే మనకి ఎక్స్కి కొన్ని వాల్యూస్ ఇచ్చాడండి. అంటే మనకి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 1. అంటే మన అంటే ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, మనం y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలండి. అంటే 2 × 1 + 1 ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. ఇక్కడ y వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ 2 అయితే మనకి 5 అవుతుంది. అలాగే 3 అయితే మనకి 6, 7 అవుతుందండి. అలాగే 4 అయితే 9 అవుతుంది. 5 అయితే మనకి 11 అవుతుందండి. 6 అయితే 12 + 1 13 అవుతుంది. 7 అయితే 15 అవుతుందండి. ఇది మనకంటే ద టేబుల్ గివెన్ బిలో అండి. కంప్లీట్ ద టేబుల్ అన్నాడు. అంటే మనకు ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ని మన అంటే y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మన ఈజీ అండి. అంటే ఇచ్చిన ఫంక్షన్లో మనం ఎక్స్ వాల్యూస్ పెట్టడమే y వాల్యూ. ఎగ్జాంపుల్ 13 అండి. డిఫైన్ ద ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x², x బిలాంగ్స్ టు ఆర్ అండి. కంప్లీట్ ద టేబుల్ గివెన్ బిలో బై యూజింగ్ ద డెఫినేషన్ ఆఫ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. డ్రా ఏ గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ అన్నాడు అండి. గ్రాఫ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ అండి. అంటే మనకి ఇచ్చిన దీన్ని మనకి టేబుల్ కంప్లీట్ చేయమన్నాడు అండి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² అన్నాడు. అంటే మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడండి, y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 16 వస్తుంది. అలాగే అంటే -4² అండి. అంటే ఇక్కడ -3² అంటే 9 వస్తుంది. ఇక్కడ -2² అంటే 4 వస్తుందండి. -1² అంటే 1 వస్తుంది. ఇక్కడ 0 అండి. ఇక్కడ మళ్ళీ 1, అలాగే 4 వస్తుంది. 9, 16 అండి ఇది. అంటే మనకి ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x², x బిలాంగ్స్ టు ఆర్. మనకి ఇక్కడ వాల్యూస్ ఈ వాల్యూస్ అండి. అంటే మనకి డొమైన్లో వాల్యూస్ ఏమవుతాయంటే మనకి డొమైన్ అండి. డొమైన్ అంటే మనకి డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. ఇవన్నీ మనకి రియల్ నెంబర్సేనండి. ఇవన్నీ మనకి రియల్ నెంబర్సే కాబట్టి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే డొమైన్. అంటే రేంజ్ అంటే మనకి ఇన్పుట్ వాల్యూ కాబట్టి మనకి రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. అంటే x² ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి. ఇది మనకి రియల్ నెంబర్స్ తీసుకుంటే ఆ వాల్యూస్ మనం ఏం చేస్తున్నాం అంటే స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇది రేంజ్ అవుట్పుట్ వాల్యూస్ అండి. ఇవన్నీ అవుట్పుట్ వాల్యూస్ కాబట్టి మనం రేంజ్ అంటాం కాబట్టి ఇది రేంజ్ అండి. అలాగే మనం గ్రాఫ్ గీయమన్నాడు. గ్రాఫ్ చూద్దామండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ అంటే -4, -3, -2, -1 అండి. 0, అలాగే 1, ఇక్కడ 2, 3, 4 అండి. మనకి y వాల్యూస్ వచ్చి మనకి 16 అంటే మనకి ఇక్కడ 2, 4, 6, 8, 10, అలాగే 12, 14, 16 అండి. ఇది మనకి ఇక్కడ మనం ఒకసారి చూద్దామండి. -4కి వాల్యూ ఎంత అంటే మనకి 16, ఇక్కడ 16 రాద్దాం. అలాగే -3కి ఎంత అంటే వాల్యూ 9 అండి. 9 అంటే ఇక్కడ ఉంటుంది. అలాగే -2కి 4 అండి. అంటే 4 ఇలాగా. -1కి 1 అండి. అంటే 1 అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి -1కి 1. అలాగే 0కి 0 అండి. ఇక్కడ 1కి 1 అండి. అలాగే 2కి 4, అలాగే 3కి 9 కాబట్టి 9 ఇక్కడ. అలాగే 4కి 16 అండి. అంటే ఇలా వస్తుంది. మొత్తం గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే
y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అండి. అంటే మనకి సొల్యూషన్ చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే మనకి వాల్యూస్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు మనకి 1 అవుతుంది. ఎఫ్ -1 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్ టు -1 అవుతుందండి. అలాగే 2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 2 8 అవుతుంది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటే ఎఫ్ ఆఫ్ -2 అండి -8 అవుతుంది. అంటే మనం మామూలుగా అయితే గ్రాఫ్కి వేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ 1 2 ఇక్కడ 3 4 అయితే మనకి ఇక్కడ -1 -2 -3 అండి ఇక్కడ. అలాగే ఇక్కడ 1 2 3 ఇక్కడ -1 -2 అలాగే y అండి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. అలాగే 1 అయితే మనకి ఇక్కడ 1 అవుతుందండి, ఇట్లా వస్తుంది. ఇక్కడ 2 అయితే మనకి 8 అవుతుంది. ఇక్కడ 8 అవుతుంది ఇలాగా. అలాగే -1 అయితే ఇక్కడ -1 అవుతుందండి, -1. అలాగే ఎఫ్ ఆఫ్ -2 అయితే మనకి -2 అంటే -8 అవుతుంది. అంటే ఇలా వస్తుందండి గ్రాఫ్. ఇక్కడ -8 అనుకుంటే గ్రాఫ్ అండి. అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఆఫ్ 0 అవుతుందండి. ఇక్కడ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండి, సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. డొమైన్ ఏమో మామూలుగా మనం మామూలుగా రియల్ నెంబర్స్ తీసుకుంటామండి. మనకు అవుట్పుట్ కూడా రేంజ్ అంటే అవుట్పుట్ కూడా మనకు వచ్చి వాల్యూస్ రియల్ నెంబర్స్ వస్తాయండి. డొమైన్ అండ్ రేంజ్ ఒకటే రియల్ నెంబర్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ 15 అండి. డిఫైన్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f maps r minus 0 tends to r but defined by f of x is equal to 1 by x belongs to r minus 0 అండి. complete the table given below using the definition what is the domain and range of this function. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ 1 by x ఇచ్చాడండి f of x. అంటే మనకి రియల్ నెంబర్స్లోంచి ఇక్కడ 0 తీసేసి మనకు డొమైన్ అండి. డొమైన్ అంటే మనకు r minus 0. అలాగే ఇక్కడ మనకు రేంజ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ముందు టేబుల్ కంప్లీట్ చేద్దామండి. అంటే -2 అంటే ఇక్కడ 1 by -2 అంటే 0.5 అవుతుందండి. ఇక్కడ 1 by -1.5 అంటే ఇక్కడ 6 15 90 కాబట్టి ఇంకో 10 ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ 0.67 ఇక్కడ -1కి -1 వస్తుందండి. 0.15 అంటే ఇక్కడ -2. అలాగే 0.25 అంటే 1 by 0.24 అంటే 4 అండి. ఇక్కడ మనకి 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0.67 వస్తుంది, ఇక్కడ 2 అంటే 1 by 2 అండి 0.5. ఇది మనకి టేబుల్ అండి. మనకి డొమైన్ రాయమన్నాడు. ఇక్కడ డొమైన్ అంటే మనకి డొమైన్ అండి. domain of f of x is equal to 1 by x is ఏంటంటే r మైనస్ మనకి డొమైన్ అంటే రియల్ నెంబర్స్లోంచి 0ని డిలీట్ చేస్తే ఉన్న వాల్యూస్ అన్నిటికీ మనకి డిఫైన్ అవుతుందండి డొమైన్. అలాగే రేంజ్ అంటే రేంజ్ కూడా అవుట్పుట్ వాల్యూ అండి. అవుట్పుట్ వాల్యూ మనకి ఇక్కడ కూడా 1 by y వాల్యూ కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే రియల్ నెంబర్స్లోంచి 0ని డిలీట్ చేయాలి. 1 by x ఇక్కడ y ఈక్వల్ టు 1 by x అండి.
కాబట్టి ఇక్కడ కూడా మనకి రియల్ నెంబర్స్ నుంచి 0 చేసి మిగతా అన్ని వాల్యూస్కి అవుట్పుట్ వాల్యూస్ ఇవి ఏమవుతాయి అంటే రేంజ్ అవుతుంది. రేంజ్ ఆఫ్ f(x) = 1/x అండి. గీస్తే అండి మామూలుగా ఇది గ్రాఫ్ ఎలా వస్తుందంటే మనం ఈ వాల్యూస్ తీసుకుని గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుందండి గ్రాఫ్ మనకి y = 1/x ఫంక్షన్ అండి. ద ఫంక్షన్ f maps R to R defined by f(x) = mod x అండి. ఫర్ ఈచ్ x belongs to R ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఫంక్షన్ అండి. అంటే ఇది ఇంపార్టెంట్ అండి మనకి ఫంక్షన్స్లో మనకి చాలా అంటే మనకి డిఫరెన్షియేషన్ వాటిల్లో వస్తుంది. f(x) = x అయితే మనకి x > 0, f(x) = -x అయితే x <0 అండి. దీన్నే మాడ్యులస్ ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ x వాల్యూ > 0 అయితే f(x) = x అండి. x <0 అయితే మనకి f(x) = -x అండి. అంటే మనకి ఇక్కడ మనం గ్రాఫ్ గీస్తే ఇక్కడ x = 0 తీసుకుంటే మనకి f(x) = x 0 1 -1 -2 -3 తీసుకుంటే y మనకి ఏమవుతుందంటే f(x) = 0 తీసుకుంటే ఏమవుతుందంటే 0 అవుతుందండి. అలాగే -1 తీసుకుంటే 1 అవుతుంది. అలాగే 2 అవుతుంది. అంటే మనకి ఏదైనా వాల్యూ మైనస్ వాల్యూ అంటే ఏం లేదండి. f(x) -1 మామూలుగా అయితే మనం ఏం రాస్తామంటే f(-1) అండి. అంటే ఇది వాల్యూస్ <0 కాబట్టి మనకి ఏమొస్తుంది -1 వస్తుందండి. అంటే ఇక్కడ 1 అవుతుంది. ఇది అంటే మనం గ్రాఫ్ గీస్తే ఇక్కడ 0కి 0 అండి. 1కి మనకి y వాల్యూ -1, y వాల్యూ -1కి ఏమవుతుందంటే ఇక్కడ x వాల్యూ -1కి 1 అవుతుందండి. ఇక్కడ -2 -3 1 అవుతుంది. ఇక్కడ 1 అయితే 1 2 3 అండి. అలాగే ఇక్కడ -2కి 2 అవుతుంది. అలాగే ఇక్కడ -3కి 3 అవుతుందండి. అంటే మన గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇలా ఒకటి అంటే మన పాజిటివ్ వాల్యూస్ అంటే 0 -1 -2 -3 తీసుకున్నాం. ఇక్కడ 0 1 2 3 తీసుకుంటే 1కి 1 అండి, 2కి 2 3కి 3 అంటే మాడ్యులస్ ఆఫ్ మైనస్ వాల్యూ తీసుకుంటే పాజిటివ్ వాల్యూ వస్తుందండి. ఇక్కడ మామూలుగా పాజిటివ్ వాల్యూ తీసుకుంటే మామూలుగానే >= 0 అయితే mod x = x కాబట్టి ఈ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలాగ వస్తుందండి. ఇది f(x) = mod x యొక్క గ్రాఫ్ ఫంక్షన్ అండి. ద ఫంక్షన్ f maps R to R defined by f(x) = 1 x > 0 అయినప్పుడు 1 అవుతుందండి. x = 0 అయినప్పుడు 0 అవుతుంది. x <0 అయినప్పుడు y వాల్యూ ఏమవుతుందంటే -1 అవుతుందండి. దీన్నే ఏమంటామంటే సైన్ ఆఫ్ ఫంక్షన్ అంటామండి. ద డొమైన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ మన రియల్ నెంబర్స్. అలాగే రేంజ్ ఆఫ్ ద సెట్ అంటే మనకి -1 0 1 అండి. మామూలుగా అయితే గ్రాఫ్ అయితే మనకి అంటే x > 0 అయితే మనకి y = 1 అండి. ఇది y = 1. x <0 అయితే మనకి y = -1 అండి. ఇది గ్రాఫ్ మనకి ఇక్కడ x = 0 అయితే 0 అవుతుంది. ఇది మనకి సైన్ ఆఫ్ ఫంక్షన్ అండి. అంటే f(x) = mod x / x అయితే x ≠ 0 అయితే మనకి ఇక్కడ mod x = x అవుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ x ≠ 0 అయితే mod x / x అండి. అలాగే ఇక్కడ x = 0 అయితే మనకి మొత్తం టోటల్గా 0 అయిపోతుందండి. కాబట్టి ఇది f(x) mod x / x అండి. అండ్ మామూలుగా అయితే ఇక్కడ 1 అవుతుందండి. ఇది x ≠ 0 అయినప్పుడు ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ x = 0 అయితే 0 అవుతుందండి. ఇది సైన్ ఆఫ్ ఫంక్షన్. అంటే x > 0 అయినప్పుడు y వాల్యూ 1 అవుతుంది. అంటే y = 1 అండి గ్రాఫ్. అలాగే x = 0 అయినప్పుడు 0 అవుతుంది. అంటే x <0 అయినప్పుడు y = ఏంటంటే -1 అండి f(x). అంటే ఇక్కడ ఇది y = f(x) కాబట్టి y = -1 అండి. దీన్నే సైన్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. డొమైన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఫంక్షన్ అంటే రియల్ నెంబర్స్ తీసుకోవాలి. అలాగే రేంజ్ ఆఫ్ ద సెట్ అంటే -1 0 అంటే మనకు అవుట్పుట్ వాల్యూస్ 1 0 -1 అండి. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అండి. ద ఫంక్షన్ f maps R to R defined by f(x) = మనకి గ్రేటెస్ట్ అంటే అని రాస్తామండి. దీన్ని x belongs to R assumes the value of the greatest integer less than or
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ ఏ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటామండి. అంటే మనకి ఇక్కడ ఇక్కడ మామూలుగా దీన్ని గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మళ్ళీ మామూలుగా అయితే స్టెప్ ఎక్స్ అంటారు. స్టెప్ ఎక్స్ అండి, ఇది మనం క్లోజ్డ్ బ్రాకెట్స్తో రాస్తాము. ఈజ్వల్ టు -1 అయితే మనకి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ n+1 అండి. అంటే మనకి ఏ వాల్యూ తీసుకోవాలంటే ఇక్కడ మామూలుగా అయితే స్టెప్ ఎక్స్ 2.1 అయితే మనం అంటే వాల్యూస్ ఏ మధ్య ఉంటాయంటే 2 అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 3 అండి. అంటే 2కి 3కి మధ్య ఉంటాయి. మనకి ఇక్కడ 2.1 అంటే ఇంటిజర్ అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే 2 మాత్రమే రాయాలి. అలాగే ఇక్కడ 2.3 అంటే 2 రాయాలి. 2.9 అంటే అప్ టు 2.9 అంటే ఎంతవరకు రాయాలంటే 2 గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే 2 రాయాలి. ఇక్కడ మనకి ఇక్కడ 0 రాస్తామండి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 1 అయితే 0 రాస్తాం. 1 అయితే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 2 అయితే 1 అని రాస్తాం. అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 3 అయితే ఇదండి వాల్యూ, కాబట్టి 2 రాస్తాం స్టెప్ ఎక్స్ వాల్యూ. దీన్నే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అంటారండి. మామూలుగా అయితే దీని డయాగ్రామ్ దీని యొక్క గ్రాఫ్ వచ్చి మనకి ఇలాగ స్టెప్స్గా ఉంటుందండి. అంటే మనకి -1 మామూలుగా అయితే ఇది రాస్తే ఇక్కడ 1 ఇక్కడ 0 1 అయితే లెస్ దాన్ 1 అండి. ఇది 0 ఇది 1 అయితే ఇక్కడ 2 ఇక్కడ 3 అండి. అంటే మనకి ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 1 అండి. దీన్నే మనం అంటే ఓపెన్గా రాస్తాం. ఇక్కడ ఇది అయితే ఇంక్లూడ్ అయినట్టు, ఇది ఎక్స్క్లూడ్ అయినట్టు, కాబట్టి ఇది తీసుకోండి. ఓన్లీ ఈ 0 తీసుకోండి కాబట్టి ఇంక్లూడ్ అవుతుంది. అలాగే 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఇక్కడ మామూలుగా ఇక్కడేమో క్లోజ్డ్గా రాసి ఇక్కడేమో ఓపెన్గా రాస్తామండి. ఇక్కడ కూడా అంతే అండి, ఇక్కడ ఓపెన్గా రాస్తాం. అంటే 2 ఇంక్లూడింగ్, ఇది ఎక్స్క్లూడింగ్ అండి. ఎక్స్క్లూడింగ్ అంటే ఇలాగా ఓపెన్గా రాస్తాం, ఇంక్లూడింగ్ అంటే క్లోజ్డ్గా రాస్తాం ఇలాగా. అంటే మనకి క్లోజ్డ్గా రాస్తే ఇంక్లూడింగ్, అలా ఓపెన్గా రాస్తే ఎక్స్క్లూడింగ్ అండి. ఇది ఎక్స్క్లూడింగ్ కాబట్టి అంటే ఈక్వల్ టు లేదు కాబట్టి మనకి ఇక్కడ ఇలా వస్తుంది మన గ్రాఫ్. ఇక్కడ రియల్ ఫంక్షన్స్ అండి, ఎడిషన్ ఆఫ్ 2 రియల్ ఫంక్షన్స్. అంటే మనం ఎడిషన్ చేస్తే 2 రియల్ ఫంక్షన్స్ ఎఫ్ మ్యాప్స్ ఎక్స్ టు ఆర్ అలాగే జీ మ్యాప్స్ ఎక్స్ టు ఆర్ బి 2 రియల్ ఫంక్షన్స్ ఎక్స్ సబ్సెట్ ఆఫ్ ఆర్. దెన్ వీ డిఫైన్ ఎఫ్ ప్లస్ జీ మ్యాప్స్ ఎక్స్ టు ఆర్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ రాస్తాం. మనకి ఇది యాడింగ్ అండి, ఎడిషన్ ఆఫ్ 2 రియల్ ఫంక్షన్స్. అలాగే సబ్ట్రాక్షన్ అండి, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 రియల్ ఫంక్షన్స్. ఇది కూడా ఎఫ్ మ్యాప్స్ ఎక్స్ టు ఆర్ జీ మ్యాప్స్ ఎక్స్ టు ఆర్ 2 రియల్ ఫంక్షన్స్ అయితే మనకి ఎక్స్ సబ్సెట్ ఆఫ్ ఆర్ అయితే దాన్ని డిఫైన్ ఎఫ్ మైనస్ జీ. మనకు మ్యాప్స్ ఎక్స్ టు ఆర్ అయితే ఎఫ్ మైనస్ జీ. ఎక్స్ అంటే మనం ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తామండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్. ఇది మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ రియల్ ఫంక్షన్స్. అలాగే మల్టిప్లికేషన్ అండి, మల్టిప్లికేషన్ ఆఫ్ బై స్క్వేలార్తో మల్టిప్లై చేస్తే మనకి ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్. అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 రియల్ ఫంక్షన్స్ ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తామండి. మనకు అలాగే కోషియంట్ బై 2 రియల్ ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ అండి. అంటే మనం ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ అండి. ఇది మనకి ఆల్జీబ్రా ఆఫ్ రియల్ ఫంక్షన్స్ సంబంధించి మనం 2 ఫంక్షన్స్ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, అలాగే స్కేలార్తో మల్టిప్లై చేయొచ్చు, అలాగే రెండు మల్టిప్లికేషన్ చేయొచ్చు అండి 2 ఫంక్షన్స్ని. అలాగే కోషియంట్ కూడా చేయొచ్చు. వాటిని ఎలా రాయాలి అనేది ఆల్జీబ్రా ఆఫ్ రియల్ ఫంక్షన్స్ అండి. ఎగ్జాంపుల్ 16 అండి. లేకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 1 అండి. ఆల్జీబ్రా ఆఫ్ రియల్ ఫంక్షన్స్ ఇవి. అంటే మనం ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్ అండి, ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ అండి. ఫస్ట్ వన్ చేద్దామండి. ఆల్జీబ్రా ఆఫ్ రియల్ ఫంక్షన్లో మనం ఫస్ట్ ఎడిషన్ నేర్చుకున్నామండి. అంటే 2 ఫంక్షన్స్ని మనం యాడ్ చేస్తే ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అండి.
అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. జీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి 2x+1 అండి. అంటే మనం రెండు యాడ్ చేస్తాం, అంటే ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ రాస్తాం, జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x+1 అండి. ఇది మన రెండు ఫంక్షన్స్ రాస్తే ఎడిషన్ ఆఫ్ టూ రియల్ ఫంక్షన్స్ అండి. అలాగే మనం సబ్ట్రాక్షన్ కూడా చేస్తాం. ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అండి. అండ్ మనం ఎలా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x-1 అండి. ఇది అంటే సబ్ట్రాక్షన్ రాస్తాం. అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ టూ రియల్ ఫంక్షన్స్ అండి. ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అండి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ స్క్వేరు, అలాగే జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x+1 అండి. అంటే ఎంత అవుతుందంటే 2x³ ప్లస్ ఎక్స్ స్క్వేరు. అలాగే ఫోర్త్ వన్ వచ్చి మనకి ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ అండి. అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేరు, జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x+1 అండి. ఇక్కడ మనకి ఎక్స్ ఏమవకూడదంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు -1/2 అవ్వకూడదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ -1/2 అయితే 0 అయిపోతుందండి. కాబట్టి ఎక్స్ నాట్ ఈక్వల్ టు -1/2 కాకూడదండి. ఇది ఆల్జీబ్రా ఆఫ్ రియల్ ఫంక్షన్స్లో ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్ 17 అండి. ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బి టూ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఆన్ పవర్ ద సెట్ ఆఫ్ నాన్ నెగటివ్ రియల్ నెంబర్ అండి. ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్, అలాగే ఎఫ్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్ అండి. ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ మనకి ఆల్జీబ్రా ఆఫ్ రియల్ ఫంక్షన్స్లో మనం ఇందాక ముందు ప్రాబ్లం చేసామండి. దానికి మళ్ళీ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √x అండి. అలాగే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి మనకి ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ అంటే మనం ఏం రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే √x, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అండి. అలాగే మనకి ఎఫ్ మైనస్ జీ ఇంటూ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే √x, అలాగే జీ ఆఫ్ ఎక్స్ అంటే -x. తర్వాత ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే √x, అలాగే జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అండి. ఏమవుతుందంటే x⁴1/2 ఇంటూ ఎక్స్ అంటే x⁴3/2 అవుతుంది. అలాగే ఎఫ్ బై జీ ఇంటూ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే √x, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అండి. x⁴1/2 పైకి వెళ్తే మైనస్ అండి. అంటే ఎంత అవుతుందంటే x⁴−1/2. ఇది మనకి ఇక్కడ x నాట్ ఈక్వల్ టు 0 అండి. ఇది మనకి 2Cకి ముందున్న ఎగ్జాంపుల్స్ ప్లస్ కాన్సెప్ట్ ఓవర్వ్యూ అండి. దీనికి సంబంధించిన వీడియో అండి ఇది. నెక్స్ట్ 2Cకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.